गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानभक्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गन्धमत्ताय गौजयप्रदाय धीमहि ईशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि మనోహర్ గారు పి సుబ్బారావు అన్న అట్లాగే మా కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన మీద ఉన్న అత్యున్నత గౌరవంతో మరొకటనండి, ఆయన చేస్తున్న నా సినిమాలకి ఆయన చేసే కాంట్రిబ్యూషన్ కానండి, అన్నిటినీ మించి మీ డబ్బింగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు కళాకారుడు చిరంజీవి, కేవలం నటించేవాడుగా చిరంజీవి, నటనకు వాసిస్తున్న మీరు కూడా చిరంజీవులే. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఈ కళాకారులు ఉన్నంత కాలం మీ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఇళ్లలోంచి థియేటర్ వరకు కూడా మీరు ఉంటారు చిరంజీవులుగా. అలాంటి చిరంజీవులైన ఓ డబ్బింగ్ కళాకారులుగా మా ఎన్నో సినిమాలకి మీ వాయిస్లు ఇచ్చి నా చిత్ర విజయానికి దోహదం చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. ముఖ్యంగా నా డబ్బింగ్ నా సినిమాలకి ఒక ఇన్ఛార్జిగా నాకు కావలసిన గొప్ప ఆర్టిస్టులు వచ్చి నాకెంతో సహకరిస్తున్నటువంటి శ్రీ భోగినేని ప్రసాద్ గారికి, అలాగే కార్మిక హక్కుల కోసం, డబ్బింగ్ కళాకారుల హక్కుల కోసం సమస్తం ఒడ్డి ఫైట్ చేస్తూ మన రాజుగారు చెప్పిన ఆయన గురించి త్యాగం చేస్తూ కార్మిక దీనబంధుగా వెలుగొందుతున్నటువంటి రాకేష్ అలియాస్ నాని గారికి, రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు కోశాధికారి కూడా రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఇస్తున్నారు, అనేక రకాలుగా ఇస్తున్నారు, శాలరీస్ బీభత్సంగా మొత్తం వసూలు చేస్తున్నారు, అనేక రకాలుగా చేస్తూ ఇన్నిటికీ కూడా ముఖ్యం ఏంటండి, మీకు పని ఉంది కాబట్టి డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి క్రికెట్ ఆడుతున్నారు, మీరు డ్యాన్స్ చేస్తున్నారు. ఆనందం కావాలి, అది జీవితం అంటే. దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అసోసియేషన్. తెలుగు సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు, డబ్బింగ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు మీ టీవీ రంగం ఉన్న అసంఘటిత కార్మికులు మీరందరూ, నో రైట్స్, నో టైం. అలాంటి అసంఘటిత కార్మికులకు అంటే తమ్ముళ్ళరా కార్ల్ మార్క్స్ గొప్ప మాట చెప్తాడు, ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే, కేవలం కాకి డ్రెస్ చేసుకుంటే శ్రామికుడు కాదు. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే, మీరు శ్రామికులే, నేను శ్రామికులే. ఎవరు వర్కర్స్, వర్ డబ్బింగ్ వర్కర్స్, వర్ మూవీ వర్కర్స్. అలాంటి వర్కర్స్ రైట్స్ కోసం, అలాంటి అసంఘటిత టీవీ డబ్బింగ్ కళాకారుల రైట్స్ కోసం ఒక అసోసియేషన్ స్థాపించి ఈవేళ ఇంత ఉన్నత స్థితికి మీరు చేసినందుకు ఆ సంఘటిత బలగం డబ్బింగ్ అసోసియేషన్, సెల్యూట్ అసోసియేషన్. అలాంటి అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కమిటీ ఉంది. మిత్రులు మా సినిమాలు, ఎన్ని సినిమాలకి ఆ మహానుభావుడు ఎటువంటి వాయిస్ ఇచ్చాడు. ఒక్కొక్క సినిమాలకి 2-3 వాయిస్ కూడా చెప్పేసుకున్నామండి. ప్రసాద్ గారితో దొంగ చోట్న నేను చెప్పడం ఇంకో వాయిస్ చెప్పించేసుకున్నామండి. అయినా నా మీద ప్రేమతో అని చెప్పేసేవాడు. మామూలు కాదు. నమస్కారం, ఆ ఆర్సీఎం రాజు గారికి వందనా చెప్తున్నా. ఏం వాయిస్, తమ్ముళ్ళారా, నాకు 50 సంవత్సరాల సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా నేను స్టార్ట్ అయింది మై కెరీర్. ఎటువంటి మహా డబ్బింగ్ కళాకారులు చూసేవాడి. ఏం పిల్లేశ్వరమ్మ గారు, ఏం దశరథరామరెడ్డి గారు,
ఏం జగ్గయ్య గారు, ఏం వల్లం నరసింహరావు గారు, ఏం మూర్తి గారు, ఏం జయభాస్కర్ గారు, ఏమి సాయి కుమార్ గారు, రవికుమార్ గారు, ఆశయం రాజు గారు, జయభాస్కర్ గారు. ఇందాక నా వేషం చూసినట్టు చూశారు కదా, ఎంత గొప్ప చెప్పాడు డైలాగైనా. నేను ఒక సినిమాలో ముసలి వేషం వేశాను. ఫస్ట్ నా సినిమా నేనే డబ్బులు చెప్పుకుని ఉండండి. ఆ ముసలి వేషం వేసినప్పుడు జయభాస్కర్ గారు చెప్పించుకుంటే బోర చెప్పించుకుంటే ఆ తర్వాత నా వేషాలు చాలా చెప్పాడు మహానుభావుడు. ఏదైనా ఒక మీటింగ్ కానీ ఏదైనా ఒక అందరూ కలిసి ఏదైనా ఒక సందర్భంగా అందరూ రావాలంటే ఒకరోజు, అలాంటిది మీరు 2 నెలలు దశాబ్ది ఉత్సవాలు చేసుకుని దానికి సంబంధించిన క్రికెట్స్ కానీ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ముందుకు నడిపించడం, ఈ పిఎస్టీలకు కానీ ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలని తెలియజేశారు. త్వరలో ఫెడరేషన్ అద్భుతంగా దశాబ్దోత్సవాలు చేయబోతుంది. దానికి కారణం డెఫినెట్గా డబ్బింగ్ అసోసియేషన్. థ్యాంక్ యూ వనండాలి. ఓకే, శాల్వాతో సన్మానించాలి. థ్యాంక్ యూ. అలాగే ఈనాటి కార్యక్రమం థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ టు అవర్ థాట్ అండ్ ఆల్ ప్రధాన కార్యదర్శిగా కూడా విశిష్ట సేవలు అందిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ దశాబ్దోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఆర్షం రాజు గారికి, వరముకి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఈ దశాబ్దోత్సవాలు కాదు, రజతోత్సవాలు, తర్వాత స్వర్ణోత్సవాలు కూడా జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకగా ప్రసాద్ స్లాబ్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆర్ నారాయణమూర్తి గారితో పాటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీ గంగాధర్ గారు, మామిడి హరికృష్ణ గారు, అలాగే మా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ వేల్మూరి ప్రసాద్ గారు, అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోయలమూడి రాకేష్, నరేందర్ రెడ్డి గారు, అలాగే మా పూర్వ అధ్యక్షుడు వివి సుబ్బారావు గారు, మా పూర్వ జనరల్ సెక్రటరీ మనోహర్ గారు, ఇలా చాలామంది అతిథుల సమక్షంలో కృష్ణ కౌశిక్ దర్భంగా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా జరుగుతోంది. మా ఉద్దేశం నెరవేరింది. ఈ స్ఫూర్తిని మేము నెక్స్ట్ 25 సంవత్సరం వేడుక కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా మేము ప్రయాణించాలని, భగవంతుడు నటరాజు మాకు ఆశీస్సులు అందజేయాలని మా కోరిక. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీ అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమం విజయవంతం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు కావచ్చు, మా స్పాన్సర్స్ కావచ్చు, అలాగే వివిధ శాఖల నుంచి మాకు ఇచ్చిన టెక్నికల్ వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.